తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్ తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి తిరుపతికి వస్తున్న హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో రైల్వే సేవలను నిలిపివేశారు. మంటలు వేగంగా వ్యాపించాయి. రైల్వే అధికారులు అత్యవసరంగా స్పందించారు. సమాంతర ట్రాక్పై వెళ్తున్న వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. ఈ సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భారీ స్థాయిలో మంటలు రావడంతో అదే సమయంలో పక్క ట్రాక్పై వెళ్తున్న మరో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా మంటలు అంటుకున్నాయి. సిబ్బంది అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ఎందుకంటే సకాలంలో మంటలు ఆర్పివేశారు సిబ్బంది. అంతేకాదు, మంటలు అంటుకున్న రైల్వే బోగీని పక్కకు తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి గ్యారేజ్కు రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 2 to 2:30 PM మధ్యలో ఈ హిసార్ ఎక్స్‌ప్రెస్ని స్టంటింగ్ నెక్ నుంచి ప్లాట్ఫామ్కి తెస్తున్న ప్రాసెస్లో సడన్గా ఈ జనరల్ కోచ్ ఏదైతే ఉందో అందులో షార్ట్ సర్క్యూట్ రీజన్ అని అంటున్నారు ప్రజెంట్ ప్రైమా ఫేషి. దానివల్ల మంటలు అరైజ్ అయ్యాయి. ఇమీడియట్గా లోకో పైలట్ అలర్ట్గా చూసుకోవడంతో దాన్ని డిటాచ్ చేసేసి మిగిలిన ట్రైన్ అన్నది మన తిరుపతి ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. దీంట్లో క్యాజువాలిటీస్ అయితే ఏమీ లేవండి. సో దీని వెనకాల ఏం జరిగిండొచ్చు, ఏమి టెక్నికల్ ఫాల్టా, వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇలా జరగడానికి కనుక్కుంటాము. నెక్స్ట్ టైం ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఏ వింగ్ వాళ్ళు ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ చూస్తాము.